తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమాల్లో ఉప్పెన సినిమా ఒకటి. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ఏకంగా 100 కోట్లు వసూలు చేయడం నిజంగా ఓ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో బుచ్చుబాబు డైరెక్టర్ గా, కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రకి కృతి శెట్టిని అనుకోలేదట. ఓ క్రేజీ హీరోయిన్ ని అనుకున్నారట. కానీ ఆమె ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకుంది. ఆ ప్లేస్ లోకి కృతి శెట్టి వచ్చి బ్లాక్ బస్టర్ మూవీని ఆమె ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఉప్పెన మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు, సీనియర్ రాజశేఖర్ బిడ్డ అయిన శివాని రాజశేఖర్. ఉప్పెన సినిమా ఆఫర్ వచ్చింది, కానీ నేనే వదులుకున్నాను. అయితే ఈ సినిమా స్టోరీ ముందుగా రాసుకున్నది, ఇప్పుడు తీసింది చాలా వరకు తేడా ఉందని, ముందు బోల్డ్ గా రాశారని, నాకు స్టోరీ చెప్పినప్పుడు అదే బోల్డ్ స్టోరీ చెప్పారని, అందులో లిప్ లాక్స్ అంతేకాకుండా మరికొన్ని ఉన్నాయి, అందుకే నేనప్పుడు అంత కంఫర్ట్ గా ఫీల్ కాలేదు, నాకు భయమేసింది, అందుకే వదులుకున్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.